చూద్దామండి. జాహ్నవి వరంగల్ నుంచి రాస్తున్నారు. ఉగ్రదేవతలు మనకు త్వరగా ఫలితాలు ఇస్తాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంతోషం కన్నా దుఃఖాన్ని చాలా తొందరగా ప్రకటిస్తాం. ఆనందం కన్నా కోపాన్ని చాలా తొందరగా ప్రకటించగలం. మనం కూడా అంతే. ఆనందం కలిగితే కన్నీటి బాష్పాలు ఎంతమందికి వస్తాయి? ఆనంద బాష్పాలు రావు. దుఃఖం కలగంగానే మాత్రం కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. అంటే రెండిటికి రావాల్సిందే, దీనికే వస్తుంది. అంటే ఎప్పుడూ కూడా ఈ ప్రతికూలమైనవి, ఉగ్రమైనవి కొంచెం ప్రభావాన్ని ఎక్కువ కలిగి ఉంటాయి. అందువల్ల ఈ ఉగ్రదేవతలని గనక ఆరాధించినట్టయితే వాళ్ళు ఆవేశపరులుగా ఉంటారు గనక, ఆ ఉగ్రతలోనే ఆవేశం ఉంటుంది గనక మనం అడిగిన కోరికలు సమంజసమైనవా కావా అని కూడా ఆలోచించకుండా తీర్చేస్తారు. కానీ మన కోరికల్లో ఉన్న సామంజస్యం ఉందే, దానివల్ల అవి సరైనవి కాకపోతే వాటి ఫలితాన్ని, రెట్టింపు ఫలితాన్ని తర్వాత అనుభవిస్తాం మనం. వాళ్ళ లక్షణం అదే. అందువల్ల దానికి రెట్టింపు ఫలితాన్ని మనం అనుభవించాల్సే ఉంటుంది. అందువల్ల ఈ ఉగ్రస్వరూపంగా ఉండేటటువంటి దేవతలను ఆరాధించే సందర్భంలో కొంచెం జాగ్రత్త పడుతూనే ఉంటారండి. ఈ ఉగ్రదేవతలందరికీ కూడా వామాచారంతో పూజలు చేయడం కనపడుతుంది. సమయాచారం అనేది మనం గృహస్థులుగా ఉండే మనమందరం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. ఈ పాటించడం ఎట్లాంటిది అంటే మంచి టానిక్ లాంటిది. ఒకవేళ టానిక్ ఒకళ్ళదొకళ్ళు తాగినంత మాత్రాన ప్రమాదం ఏం రాదు. బలం రాకపోవచ్చు కానీ ప్రాణాంతకం కాదు. కానీ ఒకళ్ళ మందు ఒకళ్ళు వేసుకున్నారనుకోండి, ఏమవుతుంది? కూడని మందు వేసుకుంటే, ఏ బీపీ ట్యాబ్లెటో వేసుకున్నారు, హై బీపీ ఉన్న వాళ్ళ ట్యాబ్లెట్ అసలు ఏమీ లేని వాళ్ళు వేసుకున్నారు, వెంటనే బీపీ డౌన్ అయిందా లేదా? షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటే మనకి లేని వాళ్ళు వేసుకుంటే ఏమైంది? వెంటనే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి పడిపోయిన సందర్భాలు ఉంటాయా లేదా? అట్లా అంత తీవ్రంగా మందుల స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి ఈ వామాచారంలో చేసేటటువంటి పూజలు. దాంట్లో పంచమకారాలని వాడుతూ ఉంటారు. ఆ మకారాలనే సాత్వికమైనటువంటి వాటిల్లో భిన్నంగా వాడతారు. రెండు ఉంటాయి కనుక అక్కడ వాడేటటువంటివి అక్కడికక్కడ ఆవేశం కలిగించేలాంటివి. ఏ విధంగా అయితే మనకి సోడా అన్నది ఉంటుందే, అది కానీ మూత తీయంగానే ఆ గోలీ కొట్టంగానే బుసబుసా పొంగి అందులో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుందో, ఆ విధంగా ఈ ఉగ్రదేవతలని వామాచార పద్ధతులు ఆరాధిస్తే వెంటనే ఫలితం కనపడుతుంది. కానీ ఆ ఫలితం సరైంది అయినప్పుడు పర్వాలేదు, కానీ ఆ కోరిక సరైంది కానప్పుడు మాత్రం దానికి రెట్టింపు ఫలితం ఉంటుంది. అందువల్లే వామాచారాన్ని అనుసరించినటువంటి వాళ్ళు కానీ, ఆ పద్ధతిలో తమ కొన్ని ప్రయోజనాలు కావాలని కోరుకున్నటువంటి వారు కానీ తర్వాత దెబ్బతినడం అన్నది మనం ప్రత్యక్షంగా చాలా ఉదాహరణలు చూసాం. కంటికి కనపడుతూనే ఉన్నాయి. ఫలితము ఉంది, వెంటనే దెబ్బతినడము ఉంది. రెండూ చూసాం గనక కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఆ క్షణాన ఏదైనా ఈ డ్రగ్స్ లాంటివి వేసుకుంటే ఏ రకంగా ఉత్సాహం ఉప్పొంగుతుందో మరుక్షణం అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అన్నది ఉంది. అట్లా ఉంటుంది ఈ రకమైన పూజలు, ఈ దేవతల్ని